త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ స్వామికి ప్రీతికరమైన పంచరత్న కీర్తనలు ఆలపించి 7 రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 23 ఏళ్లుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను నిర్వహిస్తూ ఒక సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు రాంబాబు తెలిపారు. ఒక్క విశాఖ నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి 1100 మంది కళాకారులు 430 కచేరీల్లో పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. जय श्रीराम। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। శ్రీరామచంద్ర ప్రభుకి అత్యంత భక్తాగ్రేసులు ఎవరంటే ఆంజనేయ స్వామి తిరిగిలేదు. ఆ తర్వాత త్యాగరాజ స్వామి పేరే చెప్పుకోవాలి మనం. ఉన్నారు రామదాసు, భక్త రామదాసు వాళ్ళు కూడా. త్యాగరాజ స్వామి వారు 24,000 కీర్తనల్ని రాముడి కోసమే రాశారు, కానీ ఎవరో రాయమంటే ఎవరికి రాయలా, ఎవరో పాడమంటే ఎవరికి పాడలా, మహారాజానే చక్రవర్తి అయినా కూడా. అటువంటి రాముడి మీద ఆయన మనసుకు తోచింది మనసు చెప్పుకుంటూ రాముడి మీద రాసుకున్నారు. దొరుకునో ఇటువంటి సేవ అనే హిందీ శంకరాభరణంలో ఉంది, అలా కాదు. ఇందులో ఏంటి, బంటు రీతి కొలువు అంటాడు త్యాగరాజ స్వామి వారు. అది అందులో ఏమంటాడు, నాయనా నేను రామనామం చేసే నాకు త్రిశూలం ఉంది నా దగ్గర, ఇంతటి శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నానన్నా నన్ను బంటుకిని చేసుకోవయ్యా అంటాడు త్యాగరాజ స్వామి వారు రామచంద్రబాబుని. అలాంటి త్యాగరాజ స్వామి వారు పరమపదించి 180 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ 29 సంవత్సరాల క్రింద స్థాపించి మొట్టమొదటి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, ఈ సంవత్సరం ఇంకో రోజు కూడా పెంచి 7 రోజులు చేస్తున్నాం. చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సంగీతం నేర్చుకునే కళాకారులు చాలామంది పెరిగారు. అది చాలా సంతోషించవలసిన విషయం. అది దానికి తగ్గట్టుగా గురువులు కూడా చాలామంది పెరిగారు. పెద్ద గురువుల దగ్గర తర్వాత నేర్చుకునే వాళ్ళందరూ గురువులయ్యారు. వాళ్ళ కింద వాళ్ళందరూ శిష్యులందరూ కూడా నేర్చుకొని సంగీతం చాలా ప్రాచుర్యంలోకి వచ్చి ప్రతి సంవత్సరం కంటే ఈసారి 2 అప్లికేషన్లు రావడంతో ఒకరోజు పెంచినా ఇంకా 110-115 అప్లికేషన్లు అవకాశం ఇవ్వలేక బాధతో వాళ్ళందరినీ తిరస్కరించాల్సి వచ్చింది. కారణం ఏమిటి అంటే అంత సంగీతం పెంపొందింపజేయింది, ప్రజల్లో ప్రాచుర్యం పొందింది, ఎక్కువ మంది సంగీత కళాకారులు పెరిగారు. 180వ వర్ధన సందర్భంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో దగ్గర 1100 అప్లికేషన్ కన్సిడర్ చేయగలిగాము. అందులో 430 కచేరీలు జరుగుతాయి. అందులో సీనియర్, జూనియర్ అన్ని. వీటిలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా అటు ఖుర్దా రోడ్డు, బొంబాయి, హైదరాబాద్, కాన్పూర్, అక్కడి నుంచి కూడా జనాలు వచ్చిపోవడం, ఒడిశా,